Hello everyone, welcome to the today's session of the banking awareness session. Loki velle mundu mana LTX classes vari the new course that is NRS set gurinchi telusukundam. మనకి తెలుసు నెక్స్ట్ ఇయర్ నుండి IBPS RRB SSC అనే సెపరేట్ ఎగ్జామినేషన్ ఉండట్లేదు, సింగిల్ ఎగ్జామ్ ఉండబోతుంది. అండ్ దట్ ఈస్ నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ ఎగ్జామ్ కి అటెంప్ట్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళకి 3 years వ్యాలిడిటీ అయ్యే ఒక స్కోర్ కార్డ్ ఇస్తారు. ఆ స్కోర్ కార్డ్ ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ లోకి వెళ్తారు. సో ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి అండ్ ఇందులో ముందుకు నిలబడడానికి మేము హెల్ప్ చేస్తాం. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లీట్ జిఎస్, రీజనింగ్, ఇంగ్లీష్, ప్యూర్ మ్యాథ్స్, క్వాంట్, స్టాటిక్ జీకే అండ్ ఎవ్రీథింగ్, ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేయబోతున్నాం. ఇంక్లూడ్లీ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవబోతుంది. ఓకేనా? ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేది, అంటే మీకు జాబ్ వచ్చే వరకు యూ కెన్ అటెండ్ ద లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. ఓకే, ఈ కోర్స్ తీసుకునే వాళ్ళు ఆన్లైన్ అయితే 10,000 రూపీస్ మాత్రమే, ఆఫ్లైన్ అయితే 15,000 రూపీస్. మీకు లైవ్ మెంటర్షిప్ దొరుకుతూ ఉంటుంది ఆఫ్లైన్ ప్యాకేజ్ వాళ్ళకి. అలానే నెక్స్ట్ ఇయర్ SBI ఇండివిజువల్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఆలోచిస్తుంది. సో అలాంటి ఓన్లీ SBI లాంటి లేకపోతే కోఆపరేటివ్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఓన్లీ బ్యాంకింగ్ కోర్స్ కూడా ఉంది. ఆన్లైన్ అయితే 5,000, ఆఫ్లైన్ అయితే 10,000 రూపీస్. అవైల్ చేయాలనుకునే వాళ్ళకు కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఐ హోప్ యు పీపుల్ అవైల్ దిస్ ప్యాకేజ్ అండ్ గెట్ సక్సీడెడ్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ ఎగ్జామినేషన్స్ అండ్ గెట్ సెటిల్డ్. ఓకే, అలానే మనది బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అనే కోర్స్ కూడా ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ డిజైన్ ఫర్ దిస్ RBI గ్రేడ్ బి, నబార్డ్ గ్రేడ్ అండ్ సెబిట్ గ్రేడ్ ఏ ఆస్పిరెంట్స్. ఇది కూడా 10,000 రూపీసే, ఓన్లీ ఆన్లైన్ కోర్స్. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ టిల్ జాబ్ వచ్చే వరకు యూ కెన్ అవైల్ దిస్ కోర్సెస్. ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేయబోతున్నామండి ఇందులో. సో ఆల్రెడీ బ్యాచెస్ రన్ అవుతా ఉన్నాయి. అండ్ ఇందాక NRS సెట్ గురించి చెప్పాను కదా, అది 23rd August నుండి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో ప్లీజ్ ఎన్రోల్ బిఫోర్ ఇట్. ఓకే, యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ గివెన్ నెంబర్ ఫర్ యాక్సెసింగ్ ఎనీ వన్ ఆఫ్ ద కోర్సెస్. ఓకేనా? సో ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సరే చూడండి. Till now we had learned about history of banking, types of structure of banking, isn't it? History of banking and structure of banking గురించి మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. రకరకాల ఏమేం బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటి, ఫారిన్ బ్యాంక్స్ ఏంటి, PSB బ్యాంక్స్ ఏంటి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏంటి, షెడ్యూల్ బ్యాంక్స్ ఏంటి, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. అలానే నబార్డ్ గురించి ఇన్ డీటెయిల్ గా చదివాము, isn't it? సో ఈరోజు we will get into the topic basics of banking. Basics of banking. Okay, what actually a banking is? ఫస్ట్ సెషన్ లో చెప్పాను బ్యాంక్ అంటే ఏంటి. What is a bank? Bank is a financial institution, we know that accepts any deposits తీసుకుంటుంది, that accepts deposits and lends money, అంటే లోన్స్ ఇస్తుంది. It's a basic definition of bank. అదే as per Banking Regulation Act 1949 బ్యాంక్ డెఫినేషన్ ఏంటంటే a financial institution which accepts deposits from the customers and pays at demand ఓకే, దాన్ని మనం బ్యాంక్ అంటాం, pays at demand and lends money to the customer and receives interest. ఇప్పుడు మరి ఇక్కడ నేను బ్యాంక్ అంటున్నాను, డిపాజిట్ ఇస్తున్నాను. ఓకే, బ్యాంక్కి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి
అసెట్ అంటాం ప్రతి దానికి, ప్రతి బిజినెస్ కి ప్రతి దానికి అసెట్ అని ఉంటుంది, లయబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, అసెట్ అంటే అర్థం ఏంటి? ఏదో ఒక ఆస్తి క్రియేట్ చేయడం, అవునా? లయబిలిటీ అంటే ఎప్పుడైనా మనకి అది అప్పు లాంటిదే, రిటర్న్ ఇవ్వాల్సిందే. మరి బ్యాంక్కి అసెట్ ఏంటి అంటే ఆదాయం ఆర్ ఈల్డ్, ఇన్కమ్ ఆర్ ఈల్డ్ ఏంటి బ్యాంక్కి? లోన్స్, లెండింగ్ యాక్టివిటీస్ లైక్ లోన్, పర్సనల్ లోన్ కానీ, కార్పొరేట్ లోన్ కానీ, మార్టిగేజ్ లోన్ కానీ, హౌసింగ్ లోన్ కానీ, which will fetch higher interest rate, which will fetch higher interest rate అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కదా, వాటిని లోన్స్ అంటాం, లోన్స్ గా ఇస్తాం. సో ఇవి వచ్చేదంతా బ్యాంక్కి ఆదాయమే, ఇన్కమ్, అసెట్. ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. ఫీ ఇన్కమ్ అని ఉంటుంది, అంటే ప్రాసెసింగ్ ఛార్జెస్, అది కూడా ఆదాయమే ఒక బ్యాంక్కి, అసెట్కి. మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా అమ్మాం, థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్, అక్కడ నుండి కూడా ఫీ ఇన్కమ్ వస్తుంది, అది కూడా ఆదాయమే. మరి బ్యాంక్కి ఉన్న లయబిలిటీ ఏంటి? దాన్ని కాస్ట్ ఫండ్ అని కూడా అంటారు మనం, కాస్ట్ ఫండ్. ఏంటి బ్యాంక్ ఉన్న లయబిలిటీ? ఏమేం డిపాజిట్స్ తీసుకొస్తున్నాము, ఓకే, అవి లయబిలిటీస్. ఎందుకు? మరి మన దగ్గర డబ్బులు పెట్టేవాడు ఇన్ని సంవత్సరాలు పెడుతున్నాడు, ఇన్ని రోజులు పెడుతున్నారు అన్నప్పుడు వాడికి ఫ్రీగా అయితే మనం పెట్టుకోడు కదా, వాడికి ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి. అంటే ఎప్పుడైనా యాజ్ పర్ డిమాండ్, బిఆర్ యాక్ట్ ఏం చెప్పింది ఇందాకే, డిపాజిట్స్ విచ్ ఆర్ పేయబుల్ అట్ డిమాండ్ ఐదర్ ఇన్ చెక్ ఆర్ క్యాష్, అవునా? సో ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, సో అందుకే ఇది కాస్ట్ ఫండ్, లేకపోతే లయబిలిటీ అంటాం. డిపాజిట్స్ వచ్చే డిపాజిట్స్ అన్ని, లోన్స్ అన్ని అసెట్స్ కింద మాట్లాడతాం. ఓకే, సో బ్యాంక్కి అసెట్ ఏంటి? లోన్. డిపాజిట్ ఏంటి? లయబిలిటీ, ఎందుకంటే ఎప్పుడైనా ఇవ్వాల్సిందే. ఇక్కడ నుండి అసెట్ లయబిలిటీ నుండే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ బయటకు వస్తుంది, దట్ ఈస్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అని. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనే కాన్సెప్ట్ బయటకు వస్తుంది. ఏంటి సార్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్? ఇట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ అసెట్ అండ్ లయబిలిటీ. ఈ నెట్ ఇంట్రెస్ట్ ఆ మార్జిన్ బట్టే బ్యాంక్ యొక్క ఫ్యూచర్ డిపెండ్ అవుతుందండి, గ్యాప్ బిట్వీన్ అసెట్ అండ్ లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు నేను డిపాజిట్ తీసుకున్నాను, బ్యాంక్ ఇన్స్టిట్యూషన్ మనది కదా, డిపాజిట్ అనుకుంటాను. ఒక డిపాజిట్ పెట్టాడు, ఆ డిపాజిట్కి నేను ఏం చేస్తాను, 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఇస్తున్నా అంటాను. నువ్వు పెట్టిన పెట్టుబడి 4% అంటే సేవింగ్ అకౌంట్, నేను 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీకు రిటర్న్తో ఇస్తాను అంటాను, నీ అసలుకి. ఓకే, సేమ్ ఇదేంటి, నాకు లయబిలిటీ కదా, బ్యాంక్ నాకు పడే ఖర్చు. మరి అలాగే లోన్ ఇచ్చాను, లోను 9% వడ్డీ ఛార్జ్ చేస్తున్నాను ఇచ్చిన అప్పుకి. ఓకే, ఇది కూడా లక్షే, అమౌంట్ 1 lakh అనుకుందాం ఎగ్జాంపుల్, ఇది కూడా 1 lakh. ఓకే, నా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేటప్పటికి ₹1,00,000 డిపాజిట్ చేస్తే 4% అడిగి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి నేను, దీనికి వడ్డీ కట్టి. మరి ₹1,00,000 అప్పిస్తే 9% వాడి దగ్గర వడ్డీ తీసుకొస్తాను, అంతే కదా. సారీ 1 second. యా, 1 lakh rupees వడ్డీ ఇస్తాను. సో ఇప్పుడు సేమ్ అమౌంట్, నా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేది ఏంటి, NIM, గ్యాప్ బిట్వీన్ అసెట్ అండ్ లయబిలిటీ అన్నాను. అసెట్ ఎంత, 9%, లయబిలిటీ 4%. సో నా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చి 5% రూపీస్, అంటే ఇదంతా నాకు బ్యాంక్కి వచ్చే ప్రాఫిట్. ఆర్ దీన్ని, ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డిసైడ్స్ ద సర్వైవల్ ఆఫ్ అని బ్యాంకింగ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ బ్రతకాలంటే ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎప్పుడు పాజిటివ్ గా అండ్ హైగానే ఉండాలి. ఇది సరిగ్గా లేకపోతేనే బ్యాంకులు దివాలా తీస్తాయి, బ్యాంకులు లాస్లో వెళ్తున్నాయి అంటారు కదా, దానికి కారణం ఏంటి, ఇదే. ఇచ్చే లోను డిపాజిట్ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి,
సార్ మరి 9% ఇక్కడ ఉంది, 4% ఇక్కడ ఉంది, ఎక్కువ వస్తుంది కదా అని అడుగుతారు. మరి లోన్లు కట్టకపోతే పరిస్థితి ఏంటి? ఇంట్రెస్ట్ రాదు కదా. ఇదైతే కట్టాలి. ఇప్పుడు నువ్వు చెప్పలేవు కదా, నేను లోన్లు ఇచ్చాను 1,00,000 రూపాయలు, వాడు నాకు డబ్బులు కట్టట్లేదు అనేసి నీకు డిపాజిట్ పెట్టినోడికి నువ్వు ఆ మాట చెప్పలేవు కదా, అడిగితే తిప్పాల్సిందే కదా. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు బ్యాంక్ స్టార్ట్ చేయడానికి పెట్టుబడి, ఆల్రెడీ పెట్టుబడి ఎంత మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ లో మాట్లాడుకున్నాం. అందులో అంటే నీ పెయిడ్ అప్ క్యాపిటల్ లో నువ్వు డబ్బులు ఇవ్వడం మొదలు పెడతావు. మొదలు పెడితే నీ ఆస్తి తిరిగిపోతూ ఉంటుంది, వచ్చేది ఏముండదు. సో సార్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క సర్వైవల్ కి వెరీ ఇంపార్టెంట్. అట్ ప్రెసెంట్ చూసుకుంటే కొన్ని న్యూ జనరేషన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి, న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్ అలాంగ్ విత్ ఎస్బిఐ మాక్సిమం +3% ఆఫ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అచీవ్ చేస్తున్నాయి. ఓకేనా. అండ్ దీన్నే ప్రస్తుతానికి యాజ్ పర్ ఆర్బీఐ చూసుకుంటే బెంచ్ మార్క్ అంటున్నారు. ఈ రేట్ నే బెంచ్ మార్క్ ఫర్ ప్రాఫిటబుల్ బ్యాంకింగ్ అని ఒక ఫిక్స్ చేసేసారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 2.2 to 2.7% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అచీవ్ చేస్తున్నారు అంతే. ఓకే, సో దీనివల్ల బ్యాంక్స్ ఆర్ నాట్ అచీవింగ్ ద లెవెల్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. మరి సార్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? సింపుల్, నీ అసెట్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గించుకోవడం, నీ ఖర్చు తగ్గించుకోవాలి. రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ రెడ్యూస్ చేస్తే తప్ప నీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అచీవ్ చేయలేవు. అండ్ ఇంకొకటి, లోన్స్ కూడా ఎప్పటికప్పుడు రీపే అవుతూనే ఉండాలి. అవ్వకపోతే నువ్వు యు కెన్ నాట్ అచీవ్ ద నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఓకే, సో బేసిక్స్ లో మనం చూసాం అసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏంటో మనం చూసాం. ఓకే, సో బ్యాంక్ లో ఉండేవి ఏంటమ్మా? డిపాజిట్, ఒక బ్యాంక్ చేసే పని డిపాజిట్, లోన్స్ ఇప్పటిదాకా మాట్లాడుకుంది. మరి డిపాజిట్ అంటే ఏంటంటే అకౌంట్ లో సేవింగ్ అకౌంట్, అదే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఎస్బీ అకౌంట్, కరెంట్ అకౌంట్. సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలా ఇంకేమేమి ఉంటాయి? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తావు, దాన్ని టైం డిపాజిట్స్ అని కూడా అంటాం. బల్క్ డిపాజిట్స్ ఉంటాయి, మళ్ళీ ఆర్డి ఉంటుంది డిపాజిట్స్ లో. సో ఈ లోన్స్ ఇండివిజువల్ గా అన్ని మాట్లాడుకునే ముందు మనం టైప్ ఆఫ్ అకౌంట్స్, సేవింగ్ అకౌంట్లు అన్ని డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు. సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్ అకౌంట్ లో బిఎస్బిడి అకౌంట్, నో ఫ్రిల్ అకౌంట్, స్మాల్ అకౌంట్, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఏమేమి రిస్క్స్ ఉంటాయో ఒక బ్యాంక్ కి అవి ఈరోజు మాట్లాడబోతున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్షన్. సరే, సేవింగ్ అకౌంట్, ఎస్బి అకౌంట్. ఈ ఎస్బి అకౌంట్ ఎవరికి కావాలి? మనకు తెలిసి ప్రతి ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉందంటే వాళ్ళకి సేవింగ్ అకౌంట్ ఉంది అని అర్థం. దేనికి? ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ఎవరికి? మన ఇండివిజువల్స్ కి, చిన్న బిజినెస్లకి ఒక సేవింగ్ హ్యాబిట్ క్రియేట్ చేయడం కోసం ఈ సేవింగ్ అకౌంట్ ఇంపార్టెంట్. ఎవరెవరికి ఇవ్వగలం ఇది? ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ రెసిడెంట్ ఇండియన్స్ అబౌవ్ 18 years of age. అంటే ఇండివిజువల్ ఎస్బీ అకౌంట్, సేవింగ్ అకౌంట్ 18 years of age ఉన్న వాళ్ళకి ఇస్తాం. మరి దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వలేరా సార్ అంటే ఇస్తాం. 10 to 18 years of age గ్రూప్ మధ్యలో ఉన్న వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ తో కూడిన సేవింగ్ అకౌంట్ ఇస్తాం. ఓకే, అలానే 10 years, less than 10 years ఉన్న వాళ్ళకి మైనర్ అకౌంట్ ఇస్తాం. మైనర్ అకౌంట్ విత్ ఏ గార్డియన్. గార్డియన్ సైన్ ఉంటే తప్ప డబ్బులు తీయలేకపోవడం ఇలాంటివి జరుగుతాం. 10 to 18 ఓన్ డబ్బులు తీయచ్చు, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏటీఎంలు ఇంత అమౌంట్ తీయాలి, విత్డ్రాల్కి ఇంతే చేయాలని. 18 years ఉన్న వాళ్ళకి అన్ని ఫంక్షన్స్ చేయొచ్చు. ఓకే, మనకు తెలుసు సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ యాజ్ పర్ ఆర్బీఐ ప్రెసెంట్ చూస్తే 3.5% మాత్రం ఇస్తున్నాం క్వార్టర్లీ. కొన్ని బ్యాంక్ 6% దాకా ఇస్తున్నాయి. సో బెంచ్ మార్క్ ఇస్ 3.5% మినిమం ఇవ్వాలి. దాన్ని బెంచ్ రేట్ అని కూడా అంటారు. ఓకే, 6% వరకు ఇంకా బ్యాంక్ ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూడు, సిటీ బ్యాంక్ ఉంది, ఫారెన్ బ్యాంక్ ఇది.
ఈ 6% దాకా ఇస్తుంది. సో అది బ్యాంక్ ఇష్టం ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలనేసి, అండ్ మినిమం 3.5% మాత్రం ఇవ్వాల్సింది. దట్ ఈస్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఇంకా సేవింగ్ అకౌంట్లో ఏం చేయొచ్చు? ఒక సేవింగ్ అకౌంట్లో రెగ్యులర్ మంత్లీ పేమెంట్స్ చేయొచ్చు త్రూ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ఈసీఎస్. ఒక సేవింగ్ అకౌంట్ రెగ్యులర్ మంత్లీ పేమెంట్స్. ఈసీఎస్ ఏంటి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సాలరీడ్ ఎంప్లాయ్, నీకు శాలరీ వస్తుంది, ప్రతి నెల నీ సేవింగ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. నువ్వేం చేసావు? ఒక లోన్ తీసుకున్నావు, వెహికల్ లోనో హౌసింగ్ లోనో ఎంతో కొంత. నీకు మంత్లీ ఈఎంఐ వచ్చేసి 5,000 రూపాయలు అవుతుంది ఆ లోన్కి. సో ఆ లోన్కి ఈఎంఐ అవుతున్నప్పుడు నీకు ఆటోమేటిక్ డిడక్ట్ చేసుకుంటామంటారు కదా, దాన్నే ఈసీఎస్ అంటాం, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్. ఏం చేస్తాం? ప్రతి నెల 5వ తారీఖుకి నాకు శాలరీ 1వ తారీఖు వస్తుంది, నేను ప్రతి నెల 5వ తారీఖు లోన్ కట్ అవుతుంది. సో 5th నా అకౌంట్ నుండి ఎవ్రీ మంత్ 5,000 డిడక్ట్ చేసుకోండి అని నేను ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్, ఎస్ఐ ఇన్స్ట్రక్షన్ అంటాం, నా బ్యాంక్ సేవింగ్ అకౌంట్కి పెట్టేస్తాను. సో ఎవ్రీ మంత్ 5వ తారీఖుకి నా అకౌంట్ నుండి 5,000 కట్ అయ్యి ఈ లోన్కి క్రెడిట్ అవుతుంది. ఇక్కడ కట్ అన్నాను కదా, దాన్ని డెబిట్ అంటాం. డెబిట్ అవుతుంది నా సేవింగ్ అకౌంట్, లోన్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. దీన్ని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. ఇది సేమ్ బ్యాంకులో ఉంటాయి. సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు నాకు శాలరీ ఎస్బీఐ అకౌంట్లో ఉంది, శాలరీ అకౌంట్ నాకు డబ్బులు పడేది. నేను లోను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోనో లేదా ఏదో బజాజ్ 2-వీలర్ లోను తీసుకున్నాను. మరి వీడు ప్రతి నెల కట్ చేయాలి అంటే ఏం చేస్తాడు? ఈసీఎస్ మ్యాండేట్ ఇస్తాడు. సేమ్ ప్రాసెస్. ఈసీఎస్ మ్యాండేట్ అనేది ఒక ఫాము, అందులో హెచ్డిఎఫ్సి లోన్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ 2-వీలర్ లోన్ ఎవరిదో ఆ డీటెయిల్స్ ఉంటాయి, నా సేవింగ్ అకౌంట్ ఎస్బీఐ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇందులో 5వ తారీఖు 5,000 కట్ అయ్యి వీళ్ళ అకౌంట్కి ఈసీఎస్ వెళ్ళిపోతుంది నెఫ్ట్ ద్వారా. అర్థమైందా? సో ఈ పర్పస్కి సేవింగ్ అకౌంట్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ పీపుల్ గాట్ ద క్లారిటీ. ఓకే. అండ్ సేవింగ్ అకౌంట్లో ఇందాకే చెప్పాను కదా, ఎస్బీ అకౌంట్లో ఇంట్రెస్ట్ రేట్ క్వార్టర్లీ చేస్తారు, క్రెడిట్ చేస్తారు మీ అకౌంట్లో, అంటే 3 monthsకి ఒకసారి. ఓకే. ఈ ఎస్బీ అకౌంట్లో ఒకవేళ 40,000 రూపీస్ పర్ ఇయర్ నీ సేవింగ్ అకౌంట్లో ఎంతైనా డబ్బు ఉండని, కానీ సంవత్సరానికి అది 40,000 రూపీస్ ఇంట్రెస్టే అక్యూర్ అయింది అంటే అప్ టు 40,000 రూపీస్ వరకు నీకు ఇంట్రెస్ట్ జమ అయ్యింది, 40,000 దాటలేదు అంటే అప్పుడు నీకు ఎటువంటి ట్యాక్స్ పడదు సేవింగ్ అకౌంట్లో. 40,000 కన్నా ₹1 క్రెడిట్ అయినా నీకు ట్యాక్స్ డిడక్షన్ స్టార్ట్ అవుతుంది, ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. రీసెంట్లీ వచ్చిన చేంజ్ ఏంటంటే 1st April 2020 నుండి ఇంట్రెస్ట్ అనేది డైలీ బేసిస్ లో క్యాల్కులేట్ చేస్తారు. ఇప్పటిదాకా క్వార్టర్లీ బేస్ లో క్యాల్కులేట్ చేసే వాళ్ళు 1st April 2020 నుండి డైలీ బేసిస్ నీ అకౌంట్లో ఆ రోజు ఎంత డబ్బు ఉందో దానికి తగ్గట్టు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయడం మొదలు పెట్టారు. ఓకే. సేవింగ్ అకౌంట్ డీటెయిల్స్ ఇవి. ఇంకా సేవింగ్ అకౌంట్ డీటెయిల్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఇవి రకరకాలుగా ఉంటాయి. మినిమం బ్యాలెన్స్ గవర్నమెంట్ బ్యాంకుల్లో, పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో 500 నుండి ఉంటాయి, ₹1,000 కూడా ఉంటుంది. 500 అకౌంట్ మాత్రమే ఇస్తాడు. ₹1,000 అంటే చెక్ బుక్ ఫెసిలిటీ కూడా ఇస్తాడు. ఓకే. చెక్ బుక్ ఫెసిలిటీ ఇస్తాడు. 500 వితౌట్ చెక్ బుక్, ₹1,000 విత్ చెక్ బుక్ యాజ్ పర్ గవర్నమెంట్ బ్యాంక్. ప్రైవేట్ బ్యాంకుల్లో చూసావనుకో దగ్గర ₹1,00,000 దాకా కూడా ఉంది మినిమం బ్యాలెన్స్. ఓకే. సో టైప్ ఆఫ్ అకౌంట్ బట్టి మారుతూ ఉంటాయి, రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, రకరకాల విధంగా ఇస్తారు. కానీ బేసిక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో చూసుకుంటే మినిమం 5,000, అందులో చెక్ బుక్ కావాలంటే ₹1,000. సో దిస్ ఇస్ ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద సేవింగ్ బ్యాంక్స్ అకౌంట్. నౌ లెట్స్ సీ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఎవరు? ఇండివిజువల్స్, స్మాల్ బిజినెస్ ఓపెన్ చేయాలన్నాడు, అవునా? మరి కరెంట్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేస్తారు? ఫర్మ్స్, కంపెనీస్,
ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్. ఓకే, ఎవరెవరు బిజినెస్ చేస్తారో వాళ్ళు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. నార్మల్లీ ఫర్మ్స్, కంపెనీస్, ట్రస్ట్లు, అసోసియేషన్లు ఇవి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. చేసి దే క్యారీస్ నో ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. అంటే అర్థం ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్కి ఏ డబ్బులు చేసినా మనకి 3.5% మినిమం ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, అవునా? అదే కరెంట్ అకౌంట్లో నువ్వు 1 crore దాచినా కానీ 1 పైసా కూడా ఇంట్రెస్ట్ క్రెడిట్ అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ బిజినెస్ పర్పస్. ఎప్పటికప్పుడు టర్న్ ఓవర్ జరుగుతూనే ఉంటుంది. అక్కడ సేవింగ్ అంటే ఆదా జరుగుతుంది, ఇక్కడ ఆదా జరగదు. ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంతే. ఓకే, అండ్ బ్యాంక్స్ ఈ కరెంట్ అకౌంట్లకి సర్వీస్ చార్జెస్ చార్జ్ చేస్తుంది బేస్డ్ అపాన్ ట్రాన్సాక్షన్స్ దే ఆర్ డూయింగ్. సో బ్యాంక్ వచ్చే ఆదాయం లేదు ఒకటి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ కరెంట్ అకౌంట్. సింపుల్ బేసిక్ ఎస్బీఐ కరెంట్ అకౌంట్ వచ్చి కరెంట్ అకౌంట్ చూసేటప్పటికి ఇదిగో జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా ఇచ్చేస్తారు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది కదా, సో వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఎటువంటి ఛార్జెస్ కట్ అవ్వవు, ట్రాన్సాక్షన్స్ బట్టి ఉంటాయి కాబట్టి. అదే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆ రెస్పెక్టివ్ బ్యాంకు ఎలా ఉందో ఆ విధంగా ఛార్జెస్ డిడక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సర్వీస్ ఛార్జెస్ కూడా కరెంట్ అకౌంట్ ఉంటుంది. సేవింగ్ అకౌంట్ ని, కరెంట్ అకౌంట్ ని డిమాండ్ డిపాజిట్స్ అని కూడా అంటారు. ఎక్కడ డిమాండ్ డిపాజిట్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే అర్థం ఏంటి? ఇది డిమాండ్ అంటే ఇక్కడే అర్థం ఉంది, ఆన్ డిమాండ్ దే ఆర్ పేయబుల్ టు ద కస్టమర్. అంటే అర్థం ఏంటి? దే కెన్ విత్డ్రా మనీ అట్ ఎనీ టైం. ఓకే, నౌ బ్యాంక్ ఎవ్రీ క్వార్టర్ కి కాసా రేషియో లేదా ఎవ్రీ కాసా రేషియో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో. వాట్ ఈస్ దిస్ కాసా రేషియో? It is the ratio of deposits in the form of current and savings accounts to the total deposits. అర్థమవుతుందా? అంటే కరెంట్ అకౌంట్ ప్లస్ సేవింగ్ అకౌంట్ ఎంత ఉందో బ్యాంకులో టు ద టోటల్ డిపాజిట్స్ రేషియో వచ్చేదే కాసా రేషియో. దీన్ని బట్టి తెలుస్తుంది బ్యాంకులో ఎంత డిపాజిట్, ఎంత క్యాష్ నిల్వలు ఉన్నాయనేసి ఒక ఐడియా వస్తుంది కాసా రేషియో ద్వారా. ఓకేనా సార్? మరి ఇక్కడ టోటల్ డిపాజిట్స్ అంటే ఏంటి? కరెంట్ సేవింగే. మరి టైం డిపాజిట్స్ ఉంటాయి కదండి, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, మరి ఇవి డిపాజిట్సే కదా. కానీ దే ఆర్ నాట్ పేయబుల్ ఎట్ డిమాండ్. వీటి ఒక మెచ్యూరిటీ టైం ఉంటుంది, వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఎఫ్డి, ఆర్డి, కా ప్లస్ ఆ తీసుకొని రేషియో తీస్తుంది కాసా రేషియో అంటాం. ఎంత ఉండాలి సార్? యాజ్ పర్ ఆర్బిఐ ద బెస్ట్ కాసా రేషియో షుడ్ బి 40%, మోర్ దెన్ 40% ఫర్ బ్యాంక్స్. గుర్తుపెట్టుకోండి, కాసా రేషియో మోర్ దెన్ 40% ఉండాలమ్మా. అప్పుడే ఆ బ్యాంక్ దగ్గర సాటిస్ఫైడ్ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయని అర్థం. ఓకే, నిల్వలు ఉన్నట్టు అర్థం. అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత ఉండాలి? బెస్ట్ది ఇందాకే మాట్లాడుకున్న నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ప్లస్ 3% ఉండాలి యాజ్ పర్ బెంచ్ మార్క్. కానీ ఇప్పటికి ఎస్బీఐ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ తప్ప ఇంకేవి రీచ్ అవ్వట్లేదు. 2.2 to 2.7 మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. అర్థమైంది కదా? కాసా రేషియో 40% ఉండాలి. నో వీ హ్యాడ్ సీన్ కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, కాసా రేషియో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ మీరు కొన్ని సంవత్సరాలు వాడకపోతే, కొన్ని నెలలు వాడకపోతే జనరల్గా మీరు అంటూ ఉంటారు అకౌంట్ చచ్చిపోయింది అన్నారు అనేసి, పని చేయట్లేదు, మూతపడిపోయింది, అది ఇది అని చెప్పి. చచ్చిపోవడాలు గిచ్చిపోవడాలు ఏమి ఉండవండి. యాక్చువల్లీ కరెంట్ అకౌంట్ ఆర్ సేవింగ్ అకౌంట్ ఎక్కువ రోజులు వాడకపోతే దే విల్ టర్న్ ఇంటూ ఇన్యాక్టివ్ స్టేటస్ ఆర్ డార్మెంట్ స్టేటస్. తర్వాత డార్మెంట్ స్టేటస్ కి మారిపోతుంది. ఇన్యాక్టివ్ అంటే ఏంటి సార్? ఏదైనా అకౌంట్ లో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు ఫర్ 12 months, మినిమం 12 months, అప్ టు 12 months అనుకోండి. మోర్ దెన్ అప్ టు 12 months అని కూడా అనుకోవద్దు, కానీ మినిమం 12 months దాటి 1 day అయినా అది ఇన్యాక్టివ్ స్టేటస్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మోర్ దెన్ 12 months ఉంటే దెన్ దట్ అకౌంట్ ఈస్ నోన్ యాజ్ ఇన్యాక్టివ్ అకౌంట్. అండ్ సేమ్ అకౌంట్ 24 months దాటిన తర్వాత కూడా వాడట్లేదు అంటే అది డార్మెంట్ అకౌంట్ అవుతుంది.
ఓకే, డార్మెంట్ అకౌంట్ అవుతుంది. మరి ఇలాంటి అకౌంట్స్ అన్ని డిపాజిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక 600 రూపీస్ ఉంది ఇన్యాక్టివ్ అకౌంట్ లో, 12 months ఎవరు వాడలేదు, డార్మెంట్ 24 months లో డార్మెంట్ స్టేటస్ కూడా ఎవరు అవ్వలేదు. ఇలాగ ఈ పర్టికులర్ అకౌంట్, ఈ 1, 2, 3 అనే అకౌంట్ నెంబర్ ఉన్న అకౌంట్ 10 years వరకు చూస్తారు బ్యాంక్ లో. ఓకే, అప్పటికి ఎవరు క్లెయిమ్ చేయలేదు, ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు ఆ అకౌంట్ లో, దెన్ ద అమౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది సార్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ డబ్బుని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ కి, దట్ ఈస్ DEAF, దీనికి డబ్బులు పంపించేస్తుంది. ఏంటి, ఈ డబ్బు ఎంత ఉందో దీనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ 600, చాలా అకౌంట్లు లక్షల్లో కూడా అలాగే డార్మెంట్ ఇన్యాక్టివ్ లో పడి ఉంటాయి. ఆ డబ్బులు ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఈ DEF కి వెళ్ళిపోయి ఇక్కడ ఏం డబ్బులు పనిచేస్తాయి సార్ అంటే, ఈ డబ్బులన్నీ ఇండియాలో ఉన్న డిపాజిటర్స్ అందరికి ఎడ్యుకేషన్ క్రియేట్ చేస్తుంది. ఎడ్యుకేషన్ అంటే ఏది ABCDలు చదివించేది కాదు. ఏం చేస్తుంది అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది రిగార్డింగ్ బ్యాంకింగ్. ఈ ఫండ్ లో ఉన్న డబ్బులంతా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం స్పెండ్ చేస్తారు. బ్యాంకింగ్ అంటే ఏంటి, అకౌంట్ ఎప్పుడు ఎలా వాడుతూ ఉండాలి, ఓకేనా అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగచ్చు, సార్ మరి ఇన్యాక్టివ్ అయిపోతే ఏం చేయలేమా, డార్మెంట్ అయితే ఏం చేయలేము, ఎందుకు చేయలేం? ఇక్కడ కండిషన్ ఏంటి, పెయిన్ ఆపరేటివ్ అంటే ఇన్యాక్టివ్ లో అయిపోయింది అని అన్నదనుకో, డబ్బులు క్రెడిట్ చేయి, ఒక 100 రూపాయలనే క్రెడిట్ చేయి అకౌంట్ లోకి, అండ్ తర్వాత ఒక నెక్స్ట్ డే తర్వాత విత్డ్రా చేసుకోదాన్ని కావాల్సి వస్తే, అకౌంట్ మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. సేమ్ యాజ్ విత్ డార్మెంట్. అండ్ ఇది చేసేటప్పుడు KYC ఇస్తారు, నో యువర్ కస్టమర్. ఏంటి, మీ ID ప్రూఫ్స్ ఏమి ఉంటే అది, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ID ఇష్యూ ఏది ఉందో అది తీసుకెళ్ళి చూపించి డబ్బులు డిపాజిట్ చేసి విత్డ్రా చేస్తే అకౌంట్ యాక్టివ్ అయిపోతుంది. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ ఇన్యాక్టివ్ డార్మెంట్ అకౌంట్. నౌ లెట్స్ లెర్న్ అబౌట్ ఫిక్స్డ్ డిపాజిట్. అంటే టైం డిపాజిట్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ గురించి తెలుసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ఫిక్స్డ్, ఈ పేర్లను అర్థమైంది, ఎంత కొంత అమౌంట్ ఫిక్స్డ్ చేసేస్తాననేసి. ఓకే, అది ఎంత చేస్తావు నీ ఇష్టం. జనరల్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్ టైం పీరియడ్ వచ్చి 7 days, మినిమం 7 days, మాక్సిమం 10 years వరకు నువ్వు డబ్బుని ఫిక్స్డ్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందిలేండి. 7 days కి 4% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు అనుకో, 10 years కి 6%, ఇలాగా దట్ బేస్డ్ అపాన్ బ్యాంక్ మీద రన్ అవుతూ ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఓకే, ఇఫ్ ద డిపాజిట్స్, సపోజ్ ఒకవేళ డిపాజిట్ 2 crores కన్నా ఎక్కువ ఉంది, వాటిని బల్క్ డిపాజిట్స్ అంటాం, బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం, బల్క్ డిపాజిట్స్ అని అంటాం. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మారుతూ ఉంటాయి, జనరల్లీ కొద్దిగా ఎక్కువగా ఇస్తారు. As I said, interest will be paid as per the number of days they are kept, that is agreed period. Fixed deposit. మరి ఇక్కడ ఫిక్స్డ్ మెచ్యూరిటీకే డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి, మెచ్యూరిటీకే డబ్బులు వస్తాయి. ఓకే, సపోజ్ నేను ఒక 5 lakh rupees ఫిక్స్డ్ డిపాజిట్ క్రియేట్ చేశా ఫర్ 5 years పీరియడ్ తో. నాకు 1 year తర్వాత డబ్బులు అవసరం పట్టింది. నాకున్న ఆప్షన్లు ఏంటి? ఒకటి, టోటల్లీ క్లోజ్ చేయడమే నాకున్న ఆప్షన్, డబ్బులు కావాలి అంటే. క్లోజ్ చేయడం అంటే మరి నాకు 5 సంవత్సరాలు పట్టింది, 1 year క్లోజ్ చేస్తున్నానంటే ఏమవుద్ది, పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. నేను బ్యాంక్ పెనాల్టీ లెవీ అవుతుంది, క్లోజ్ చేస్తాను, కొద్దిగా నాకు వచ్చే ఇంట్రెస్ట్ లో కొద్దిగా డిడక్ట్ అయ్యి నేను డబ్బులు ఇస్తాను, అసల్లో ఏం పోదు, టెన్షన్ పడకండి. లేదా రెండో ఆప్షన్ ఇంకోటి ఉంటుంది, లోన్ తీసుకోవచ్చు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద. ఓకే, దాన్నే లోన్ అగెయిన్స్ట్ FD అంటారు, లోన్ అగెయిన్స్ట్ FD, LAF అని కూడా అంటారు, లోన్ అగెయిన్స్ట్ FD. ఎంతవరకు, నీ ఎంత అసలు ఉందో దానికి 90% వరకు నువ్వు లోన్ తీసుకోవచ్చు.
5 లక్షలకి 90%, దగ్గర 4,50,000 వరకు తీసుకోవచ్చు. ఓకే, 4,50,000 దాకా తీసుకోవచ్చు. ఈ లోన్ని ఎంత ఉంటుంది సార్ జనరల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ని ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడైతే తక్కువగా ఉన్నాయి కదా, 6% ఉంది నీకు ఇచ్చే వడ్డీ. మరి ఫిక్స్డ్ డిపాజిట్ పెడతావు కదా వడ్డీ, లోన్ ఇస్తున్నాను కదా 6.5% ఉంటుంది. అంటే జనరల్లీ 0.5% to 1% ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు నీకు ఇచ్చేదానికన్నా. ఓకే, 5 సంవత్సరాలకి ఎన్ని రోజులు ఉందో లోన్ కూడా అంతే ఉంటుంది కదా. 5 సంవత్సరాలు నీకు 6% ఎలాగే ఇవ్వాలి నువ్వు వచ్చిన పెట్టుబడికి, నువ్వు తీసుకున్న దాన్ని 6.5% పెడతావు. ఓకేనా, వడ్డీ ఇవ్వాలి. మిగతా 50,000కి ఎటువంటి వడ్డీ ఉండదు, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా. సో ఫిక్స్డ్ డిపాజిట్ అర్థమైంది కదా, ఇంత పీరియడ్ కానీ ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉంటుంది, మెచ్యూరిటీ అయితేనే డబ్బులు వస్తాయి. ఓకే, సేవింగ్ అకౌంట్ లో చెప్పాను సంవత్సరానికి 40,000లకు మించి పైన డబ్బులు వస్తే ట్యాక్స్ కట్ అవుతుందని. ఓకే, ద సేమ్ కాన్సెప్ట్ అప్లికబుల్ హియర్ ఆల్సో. 40,000 పైన ఇంట్రెస్ట్ ఎక్యూర్ అయితే సంవత్సరానికి ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. ఓకే, దీనినే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, టీడీఎస్ అంటారు. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. సార్ మరి ట్యాక్స్ కట్ అవ్వకుండా ఏం చేయలేమా సార్ అంటే, ఎస్ యూ కెన్ డూ ఇట్. ట్యాక్స్ కట్ అవ్వకుండా ముందే ఏం చేస్తారంటే, కస్టమరు నేను ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లోకి రాను అని చెప్పి ఫామ్ 15G సబ్మిట్ చేస్తాడు బ్యాంక్కి విత్ యువర్ పాన్ కార్డ్ జిరాక్స్. ఫామ్ 15G సబ్మిట్ చేయంగానే ద బ్యాంక్ విల్ నాట్ డిడక్ట్ ఎనీ అమౌంట్. అదే సీనియర్ సిటిజన్ అయితే ఫామ్ 15H సబ్మిట్ చేస్తారు. జనరల్ సిటిజన్ 15G, సీనియర్ సిటిజన్స్ ఫామ్ 15H సబ్మిట్ చేస్తే బ్యాంక్ ఎటువంటి ట్యాక్స్ డిడక్ట్ చెయ్యదు. సార్ ఒకవేళ ట్యాక్స్ డిడక్ట్ చేసేస్తే మరేం చేయలేమా, అప్పుడు కూడా నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. ట్యాక్స్ డిడక్ట్ అయితే నీకు ఫామ్ 16A బ్యాంక్ ఇస్తుంది. నీకు ఫామ్ 15G, ఫామ్ 15H బ్యాంక్ ఇస్తుంది, నువ్వు సైన్ పెట్టిస్తే నీకు ట్యాక్స్ డిడక్ట్ అవ్వదు. ఒకవేళ ట్యాక్స్ డిడక్ట్ అయిపోయిందంటే ఫామ్ 16A బ్యాంక్ ఇస్తుంది నీకు. ఆ ఫామ్ 16A తీసుకెళ్ళి నీ ఐటీ రిటర్న్స్ లో నువ్వు ఫైల్ చేసుకుంటే నువ్వు ట్యాక్స్ రిబేట్ క్లెయిమ్ చేసుకోగలవు. ఓకే, క్లెయిమ్ చేసుకోగలవు. అర్థమైందా? ఫిక్స్డ్ డిపాజిట్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ ఫిక్స్డ్ డిపాజిట్, ఇంకోటి క్యూములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్. స్టాండర్డ్ అంటే అర్థం ఏంటి, నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు డబ్బులు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నీకు 3 నెలలకి ఇంట్రెస్ట్ రేట్ కావాలండి, 3 నెలలు నీకు ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతుంది. 6 నెలలకు క్రెడిట్ చేయాలంటే 6 నెలలకు క్రెడిట్ అవుతుంది. 12 నెలలకు క్రెడిట్ చేయాలంటే 12 నెలలకు క్రెడిట్ అవుతుంది ఇంట్రెస్ట్. బట్ ప్రిన్సిపల్ నీ అసలు మాత్రం అట్ ఎండ్ ఆఫ్ ద ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే వస్తుంది, మెచ్యూరిటీ డేట్ వస్తుంది. ఇంట్రెస్ట్ మాత్రం 3 నెలలకు, 6 నెలలకు, 12 నెలలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు. నెలకు కావాలి నెలకు కూడా ఇచ్చేస్తున్నారు మధ్య. ఓకే, అది క్యూములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నీకు మెచ్యూరిటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ ఈ రోజు రేట్ లో చేసావు 19/8/2021కి 1 year పెట్టుకున్నావు అంటే 18/8/2022కి నీకు మెచ్యూరిటీ వస్తుంది. ఆ రోజే నువ్వు పెట్టిన అమౌంట్ సపోజ్ 1 lakh ఉందనుకో, 1 lakh + 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ నీకు అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. ఇది క్యూములేటివ్. ఇక్కడ అనుకో క్రియేట్ చేసింది ఈ రోజు, మెచ్యూరిటీ ఇంత వచ్చింది, కానీ నీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ నీకు 1,00,000 వస్తుంది, ఇంట్రెస్ట్ రాదు. ఎందుకు అంటే నువ్వు ప్రతి 3 నెలలకి నువ్వు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నానని సైన్ పెట్టుకున్నావు, లేదా ప్రతి 6 నెలలకి ఇంట్రెస్ట్ తీసేసుకుంటున్నావు. అర్థమవుతుంది కదా, ఇంట్రెస్ట్ ఆల్రెడీ తీసేసుకుంటున్నావు. సో నీకు లాస్ట్కి నీ అసలే వస్తుంది. కానీ ఇక్కడ 6% ఫుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ 3 monthsకి ఎంత పడుతుంది అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఫుల్ రాదు. క్యూములేటివ్ పెరిగిన దానికి చక్రవడ్డీ అంటారు చూడండి, అలాగా వస్తుంది ఇక్కడ. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎఫ్డీలో ఇది ఒక ఎగ్జామ్ లో రావచ్చు. ఇంట్రెస్ట్ రేట్ అనేది డిపెండ్స్ అపాన్ టైం, అంటే టెన్యూర్ మీదే డిపెండ్ అవుతుంది. సపోజ్ 7 days పెట్టావనుకో నీకు 3% రావచ్చు. 30 days నెల రోజులు పెట్టుకున్నావు 3.2% రావచ్చు. 1 year పెట్టావు 6% రావచ్చు. అంటే నీ టైం పీరియడ్ బట్టి వస్తుంది.
నువ్వు పెట్టే క్వాంటమ్ ఆఫ్ మనీ మీద కాదు, నువ్వు ఎంత పెడుతున్నావో దాని మీద మాత్రం డిపెండ్ అవ్వదు. ఓకే, క్వాంటమ్ ఆఫ్ మనీ మీద మాత్రం డిపెండ్ అవ్వదు. సో దిస్ ఇస్ అబౌట్ ఎస్బి, సిఏ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్. డిపాజిట్స్ లో ఇంకోటి కూడా ఉంటుంది, ఇందాకే చెప్పాను, దట్ ఈస్ రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ ఏంటి సార్ రికరింగ్ డిపాజిట్? ఇది కూడా సేమ్ టైం డిపాజిటే. అండ్ ఇక్కడ ఏంటంటే జరిగేది, ఇది మంత్లీ డిపాజిట్ అమ్మా, అంటే మంత్లీ సేవింగ్. సపోజ్ ఈ నెల ప్రతి నెల నేను 1000 రూపాయలు దాయాలి అనుకున్నాను అనుకో, దాచిపెట్టాలి అనుకునేటప్పుడు ప్రతి నెల నా అకౌంట్ నుండి 1000 రూపీస్ డిడక్ట్ అవుతుంది. ఇలాగ 12 months డిడక్ట్ అవుతుంది, 1 year 12,000 అవుతుంది. ఈ 12,000 కి 1 year కి ఇంట్రెస్ట్ కలిపి అట్ రేట్ ఆఫ్ 6% ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. అంటే 12,720 రూపీస్ ఇంత అమౌంట్ నా అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. అర్థమైందా? ప్రతి నెల ఇన్సూరెన్స్ చేస్తావు. అది ఎఫ్డి అయితే ఒకటేసారి 12,000 పెడతావు, 12 నెలలు వెయిట్ చేస్తావు. అని ఆర్డి అయితే నెల 1000 కడతావు, 12 నెలలు కడతావు. వచ్చే ఇంట్రెస్ట్ రేటు సేమ్ సంవత్సరానికి, ఇద్దరు ఎఫ్డి కానీ ఆర్డి కానీ. ఓకే, దిస్ ఈస్ రికరింగ్ డిపాజిట్. ఇది మాక్సిమం పీరియడ్ 120 months వరకు పెట్టుకోవచ్చు అమ్మ. ఇది రికరింగ్ డిపాజిట్ సేమ్ యాజ్ ఎఫ్డి. 120 months అంటే ఎంత? 10 years, సేమ్ యాజ్ ఎఫ్డి. ఓకేనా? ఇది ఎలా అంటే ఒకటేసారి అంత డబ్బు సేవ్ చేయలేని వాళ్ళు నెల నెలలు కట్టుకుంటారు కదా, వాళ్ళకి మంచి హెల్ప్ఫుల్ గా అవుతుంటుంది. జనరల్ సాలరీడ్ ఎంప్లాయీస్ అందరూ ఇదే చేస్తూ ఉంటారు. ఓకే, సో నౌ వి టాక్ అబౌట్ బల్క్ డిపాజిట్. ఇందాక చెప్పే బల్క్ డిపాజిట్ అంటే ఏంటి? 2 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న వాటిని బల్క్ డిపాజిట్ అంటారు. సో వీటికి ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఎక్కువగా ఇస్తారు. బల్క్ డిపాజిట్ లో మాత్రం ఇంట్రెస్ట్ రేట్ డిపెండ్స్ అపాన్ క్వాంటమ్. అది ఫిక్స్డ్ డిపాజిట్ 10 year మీద, కానీ ఇక్కడ క్వాంటమ్ అంటే ఎంత అమౌంట్ పెడితే అంత ఇంట్రెస్ట్ రేట్. సో హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తారు దీనికి. సో దీనివల్ల కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కూడా ఎక్కువ, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ హైగా ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఇందాకే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అటెండ్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గించుకోవాలి. అందుకే జనరల్లీ బల్క్ డిపాజిట్స్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వరు బ్యాంకర్స్. ఓకేనా? ఈ కాస్ట్ మరి బల్క్ డిపాజిట్స్ ఎవరు ఇస్తారు? పెద్ద పెద్ద కంపెనీలు, ఎన్ఆర్ఐలు, హై నెట్వర్క్ ఇండివిజువల్స్, వీళ్ళే ఇవ్వగలరు. ఓకే, నెక్స్ట్ ఎస్బి అకౌంట్కి వచ్చేటప్పటికి దేర్ విల్ బి సమ్ కొన్ని న్యూ అకౌంట్స్ ఉన్నాయి. లైక్ ఒకటి నో ఫ్రిల్ అకౌంట్. నవంబర్ 2005 లో తీసుకొచ్చారు. దీన్ని జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటారు. దీనికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. ఓకే, ఆగస్ట్ 2012లో దీన్ని నో ఫ్రిల్స్ అకౌంట్స్ అన్ని బిఎస్బిడిఏ అకౌంట్లుగా మార్చేశారు. అంటే బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అని. బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ లో కూడా ఏం చేస్తారు సార్ అంటే బేసిక్ సేవింగ్, అక్కడ అర్థమైపోయింది జీరో బ్యాలెన్స్. ఇక్కడ ఫెసిలిటీ ఆఫ్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ ఇస్తారు. ఏటీఎం కమ్ డెబిట్ కార్డు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. లిమిట్ అంటూ ఏమి ఉండదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ డిపాజిట్, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ విత్డ్రాల్ వచ్చేటప్పటికి నెలకి 4 సార్లే విత్డ్రాల్ చేసుకోవాలి, ఐదర్ అట్ బ్రాంచ్ ఆర్ ఏటీఎం. బ్రాంచ్ ఆర్ ఏటీఎం దగ్గర నెలకి 4 సార్లు మాత్రం విత్డ్రా చేసుకోవాలి. ఓకే, ఒకవేళ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నాను కదా, ఒకవేళ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, కేవైసీ నామ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఈ బేసిక్ బ్యాంక్ అకౌంట్ అన్ని కలిపేసి ఓకే నార్మల్ సేవింగ్ అకౌంట్ కింద అప్గ్రేడ్ చేయొచ్చు. ఒకవేళ బేసిక్ బ్యాంక్ అకౌంట్ లో ఎటువంటి కేవైసీ నామ్ సాటిస్ఫై చేయట్లేదు, సో బిఎస్బిడిని ఈ పర్టికులర్ అకౌంట్ ని బిఎస్బిడిఏ స్మాల్ అకౌంట్ గా రిఫర్ చేస్తారు. ఎప్పుడు స్మాల్ అకౌంట్ రిఫర్ చేస్తారు? ఇఫ్ కేవైసీ నామ్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. If KYC norms are satisfied, then it can upgrade to SB account if required. సార్ ఎన్ని అకౌంట్స్ ఉండొచ్చు సార్? సేవింగ్ అకౌంట్లు ఎన్ని ఉండొచ్చు నువ్వు దాచుకోవాలనుకుంటే? అండ్ బిఎస్బిడి అనేది ఒక్కటే అకౌంట్ ఉండాలి ఒక బ్యాంక్ లో. ఓకే, బిఎస్బిడి అకౌంట్, నో ఫ్రిల్స్ అకౌంట్ అది. అలానే మనకి అందరం ఎక్కువ తెలిసేది ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్, పిఎంజేడివై అకౌంట్ అంట. దీని కండిషన్స్ చూద్దాం చూడండి.
మినిమం బ్యాలెన్స్ అంటూ ఏమీ లేదు, ఇంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని లేదు దీనికి. ఓకే, డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది, నువ్వు ఎంత సేవ్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, మినిమం బ్యాలెన్స్ లేదు. అది సేవింగ్ అకౌంట్లో మాత్రం మినిమం బ్యాలెన్స్ ఉంటుంది. ఇందులో యాక్సిడెంషియల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది 2 లక్షల రూపాయల వరకు. లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అప్ టు 30,000 రూపీస్ ఫర్ ఆల్ అకౌంట్ హోల్డర్స్ ఇస్తారు. ఓకే, అంటే అందరికి వచ్చేస్తే సార్ ఇప్పుడు ఓపెన్ చేశారని అంటే ఎవరెవరికి గవర్నమెంట్ ఇస్తుందంటే 26th Jan 2015 లోపల ఎవరెవరు పిఎంజేడీ అకౌంట్లు ఓపెన్ చేశారో వాళ్ళకి మాత్రమే 30,000 లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంది. ఇది 2 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది. అదే మీకు తెలిసే ఉంటుంది, 12 రూపాయల అకౌంట్ అంటూ ఉంటారు, పే చేస్తే అంత అమౌంట్ వస్తుంది 12 రూపీస్. అలానే 330 రూపీస్ పే చేస్తే అకౌంట్లోకి ఆ ఇన్సూరెన్స్ క్లియర్ అవుతుంది. ఆ విధంగా అలాగే పిఎంజేడీవైకి పిఎంజేడీవై ఓడి అని ఒకటి ఇవ్వచ్చు. ఓడి అంటే ఇందాక చెప్పాను, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, అంటే మనకున్న దాని డబ్బుల మీద కన్నా ఓవర్గా డ్రాఫ్ట్ తీసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు అని అర్థం. ఎలాగ సార్ ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటున్నారు అనేసి, ఈ అకౌంట్ ఓపెన్ చేసి 6 నెలల వరకు మంచి ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేసి ఉన్న వాళ్ళకి వాళ్ళు మెయింటైన్ చేసిన డబ్బులకి 4 times వరకు లోన్ ఇస్తారు, లేదా మాక్సిమం ఆఫ్ 5,000 రూపీస్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంత అమౌంట్ లోన్ ఇస్తారు. అది 12 months లో బ్యాంక్కి వాళ్ళు కట్టేయాలి. ఈ పిఎంజేడీ అకౌంట్ ఈ లోను ఇద్దరికి 18 to 65 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మరి వీళ్ళకి ఏటీఎం కార్డ్ ఏమైనా ఇస్తారా సార్ అంటే ఇస్తారు, దాన్ని రూపే కార్డ్ అంటారు. పిఎంజేడీ అకౌంట్ అందరికి రూపే కార్డ్ ఇస్తారు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, at free of cost. Okay, now let's know about small account. Small account ఇందాక చెప్పా, ఒకవేళ నో ఫ్రిల్స్ ఆర్ బిఎస్బిడి అకౌంట్ కేవైసీ నార్మ్స్ ఫాలో చేయకపోతే దెన్ దట్ అకౌంట్ విల్ హ్యావ్ సమ్ రిస్ట్రిక్షన్స్. దట్ అకౌంట్ విల్ టర్న్ ఇంటూ స్మాల్ అకౌంట్. స్మాల్ అకౌంట్లో ఏం జరుగుద్ది, ఎన్ని డిపాజిట్లైనా చెయ్యి, ఎన్ని డిపాజిట్లైనా చెయ్యి, సంవత్సరానికి అది ఆ డిపాజిట్ వాల్యూ మొత్తం 1,00,000 రూపాయలు దాటకూడదు. అంటే అగ్రిగేట్ ఆఫ్ ఆల్ డిపాజిట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 lakh rupees, షుడ్ నాట్ ఎక్సీడ్ 1 lakh rupees. అలానే అగ్రిగేట్ ఆఫ్ ఆల్ విత్డ్రాల్స్ అంటే మొత్తం సంవత్సరం మొత్తం ఎన్ని విత్డ్రాల్లోనే చేయి, ఎన్ని ట్రాన్స్ఫర్లోనే చేయి వేరే అకౌంట్కి, బట్ ఆ టోటల్ అమౌంట్ 10,000 రూపాయలు మించి వెళ్ళకూడదు. ఎన్ని డిపాజిట్లు చేయి 1,00,000 దాటకూడదు, ఎన్ని విత్డ్రాల్ చేయి ట్రాన్స్ఫర్లు చేయి 10,000 మించి దాటకూడదు. సంవత్సరం మొత్తంలో ఏ పాయింట్లోనైనా మాక్సిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి, చేయొచ్చు అంటే ఇందులో 50,000కి మించి మాక్సిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేము. మరి కేవైసీ నామ్స్ సరిగ్గా లేవు కదా, ఇవి ఎన్ని సంవత్సరాలు వాడచ్చు సార్ ఈ అకౌంట్ అంటే 12 నెలలకు మించి ఈ అకౌంట్ని వాడలేరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, 12 నెలల తర్వాత కూడా వాడాలి అంటే ఆఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ అంటాం, ఓవిడి, ఏదో ఒకటి ఐడి ప్రూఫ్ తీసుకో సబ్మిట్ చేస్తే ఇంకో 12 months ఈ అకౌంట్ వాడచ్చు. బట్ దాని తర్వాత దిస్ అకౌంట్ హ్యాస్ టు బి క్లోజ్డ్. అర్థమైంది? స్మాల్ అకౌంట్ తేడా తెలుసు కదా, పిఎస్బిడికి దీనికి తేడా. పిఎస్బిడిలో ఎన్ని నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అని డిపాజిట్స్ చేసుకో, నెలకి 4 విత్డ్రాల్ చేసుకో, అక్కడ ఇంత అమౌంట్ ఇంత పెట్టాలని లేదు. కానీ ఇక్కడ స్మాల్ అకౌంట్ మాత్రం ఈ కండిషన్స్ ఉంటాయి, 1,00,000 రూపాయల మించి పెరగకూడదు, ఏ పరిస్థితులు 50,000కి మించి బ్యాలెన్స్ ఉండకూడదు, మినిమం బ్యాలెన్స్ మాక్సిమం బ్యాలెన్స్ దాటకూడదు సంవత్సరం మొత్తంలో. అలాగే విత్డ్రాల్ ట్రాన్స్ఫర్లు ఏమైనా చేసుకో సంవత్సరం మొత్తం 10,000 మించి దాటకూడదు. అర్థమైంది కదా? సో దీస్ ఆర్ టైప్ ఆఫ్ సేవింగ్ అకౌంట్స్. మరి సేవింగ్ అకౌంట్కి, కరెంట్ అకౌంట్కి కానీ ఫిక్స్డ్ డిపాజిట్కి కానీ ప్రతిసారి ఏదైనా ఓపెన్ చేస్తే దేర్ విల్ బి ఫెసిలిటీ దట్ ఈస్ నామినేషన్ ఫెసిలిటీ. నామినేషన్ ఫెసిలిటీ. నామినేషన్ ఫెసిలిటీ అంటే ఏంటి సార్? ఒకవేళ నిన్న అకౌంట్ ఉంది, నాకు సపోజ్ ఏమైనా డెత్ క్రియేట్ అయింది, నేను చనిపోయాను, నేను ఎవరినైనా నామినీగా పేరిస్తే నా అకౌంట్లో ఉన్న డబ్బంతా నా నామినీకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఓకే, దీన్ని నామినేషన్ ఫెసిలిటీ అంటాం. ఓకే, బ్యాంకింగ్ కంపెనీస్
నామినేషన్ రూల్స్. బ్యాంకింగ్ కంపెనీస్ నామినేషన్ రూల్స్ 1985. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ రూల్స్ ప్రకారమే బ్యాంక్స్ కి పర్మిట్ చేస్తుంది టు పే ద డ్యూస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ టు ద నామినీ గివెన్ వితౌట్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్యాంకింగ్ కంపెనీ నామినేషన్ రూల్స్ 1985 ప్రకారము అకౌంట్ హోల్డర్ డెత్ జరిగిన పరిస్థితుల్లో నామినీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను ఈ అకౌంట్ ఉన్న డబ్బులు వితౌట్ ఎనీ సక్సెషన్ సర్టిఫికెట్. Without any succession certificate or without verifying any claims of legal heirs. ఏంటి సార్ లీగల్ హెయిర్స్? లీగల్ హెయిర్స్ అంటే వారసులు. వారసుల నుండి ఎలాంటి క్లెయిమ్లు ఉన్నా పట్టించుకోము, ఎందుకంటే నామినేషన్ అనేది పెండింది కాబట్టి ఈ రూల్ ప్రకారం డబ్బు మీరు ఇచ్చేయాల్సిందే. సక్సెషన్ సర్టిఫికెట్ అంటే వారసత్వం సర్టిఫికెట్, అది కూడా అవసరం లేదు. ఒకవేళ నామినేషన్ లేదు సార్, ఆ టైంలో డబ్బులు ఎలాగిస్తాం సార్ అంటే కంపల్సరీ లీగల్ హెయిర్ వారసత్వం సర్టిఫికేట్, సక్సెషన్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురావాలి, లాయర్ నోటరీ తీసుకురావాలి, అందరు ఆధార్ కార్డులు అందరు ఫోటోలు తీసుకురావాలి, అలాగే ఒక రిటర్న్ లెటర్ తీసుకురావాలి లీగల్ హెయిర్స్ నుండి. అన్ని తీసుకొచ్చి ఈ లీగల్ హెయిర్ లెటర్ ఉంటుంది ఎవరికి ఇచ్చుకోవాలి డబ్బు అని. సపోజ్ హస్బెండ్ డెత్ ఉందనుకో, వైఫ్ కి ఇవ్వచ్చు డబ్బు, వారసులుగా మా కొడుకులకి ఏమో మాకు అభ్యంతరం లేదని ఆ విధంగా లెటర్ రాస్తారు. సో ఇలాంటి లెటర్లన్నీ తీసుకొచ్చి అప్పుడే డబ్బులు క్లెయిమ్ అవుతుంది. కానీ అదే నామినేషన్ ఫెసిలిటీ ఉంటే ఈ ప్రాసెస్ ఏమి ఉండదు, డైరెక్ట్ డబ్బులు ట్రాన్స్ఫర్. ఓకే, నామినేషన్ ఫెసిలిటీస్ ఎవరెవరికి పెట్టొచ్చు సార్? సేవింగ్ అకౌంట్ పెట్టుకో, ఎఫ్డీకి పెట్టొచ్చు, ఆర్డీకి పెట్టొచ్చు. కొన్ని కేసెస్ లో జాయింట్ అకౌంట్స్ ఉందనుకో, అలాంటి కేసెస్ లో కరెంట్ అకౌంట్స్ కూడా పెట్టొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అడ్వైజబుల్ టు క్రియేట్ ఎ నామినీ ఫర్ ఎనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్. గుర్తుపెట్టుకో, అర్థమైంది కదా? నామినీ అంటే ఎవరు? ద పర్సన్ who is proposed or formally entered. Nominee definition: the person who is proposed or formally entered as a recipient of the grant or award. అంటే ఎవరిని పర్సన్ ని మనం ఎంటర్ చేసాం రిజిస్టర్ లో, అండ్ గ్రాంటర్ అవార్డ్ అంటే ఈ డబ్బు రెసిపియంట్ కి రాస్తామో వాడిని నామినీ అంటాం. పర్సన్ who is proposed or formally entered as a recipient of a grant or award. I hope మీకు నామినేషన్ ఫెసిలిటీ, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఎఫ్డి, ఆర్డి, బల్క్ డిపాజిట్స్, బిఎస్బిడి అనే దాని మీద క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, సెషన్ ఎండ్ చేసే ముందు ఇంకో టాపిక్ క్లియర్ చేసేసుకుందాం, మళ్ళీ సపరేట్ చదవకుండా. అండ్ దట్ టాపిక్ ఈస్ బ్యాంకింగ్ ఆంబుడ్స్మన్. బ్యాంకింగ్ ఆంబుడ్స్మన్. బ్యాంకింగ్ ఆంబుడ్స్మన్ అంటే ఎవరు సార్? he or she is a senior official amma, senior official appointed by Reserve Bank of India to solve the customer complaints. Okay, customer complaints ni solve చేయడానికి అపాయింట్ చేస్తాం ఇతన్ని సీనియర్ అఫీషియల్. ఈ సీనియర్ అఫీషియల్ నియామకం ఎలా జరుగుతుంది సార్ అంటే అండర్ సెక్షన్ 35A ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం బ్యాంకింగ్ ఒక సీనియర్ అఫీషియల్ ని అపాయింట్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హ్యాండిల్ ద ఆల్ కస్టమర్స్ కంప్లైంట్స్ ఆఫ్ ద బ్యాంక్. బ్యాంకింగ్ ఆంబుడ్స్మన్ స్కీమ్ ఫస్ట్ టైం 1995 లో ఇంట్రడ్యూస్ అయింది, and the current scheme became operative from 1st January 2006 నుండి ఈ స్కీమ్ ఆపరేటివ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి 22 బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్స్ ఉన్నారు ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్ క్యాపిటల్స్. ఆల్ scheduled commercial banks, RRBs, cooperative banks are covered under this banking ombud scheme. Customer can complain against, దేని మీద కంప్లైంట్ చేయొచ్చు? మరి కస్టమర్ కంప్లైంట్ దేని మీద వస్తుంది? డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ చెక్స్ పేమెంట్ లో డిమాండ్ వస్తే,
లేకపోతే పేమెంట్ ఆఫ్ బిల్స్ లో డ్రాఫ్ట్స్ లో డిలే అయితే, ఓకే, లేదా ఆన్లైన్ ఫెసిలిటీ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డ్ ప్రాబ్లం, క్రెడిట్ కార్డ్ ప్రాబ్లం, ఏటీఎం రిలేటెడ్, ఇలాంటివి ఏ వచ్చినా ఇవన్నీ బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్ అడ్రస్ చేస్తారు. ఎలా కంప్లైంట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఒక బ్యాంక్ తో ప్రాబ్లం వచ్చింది, నేను ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఒకవేళ బ్యాంక్ 30 days లో సెటిల్ చేయలేదు అనుకున్న ఇష్యూని, కొన్ని సెటిల్ చేసినా అది నాకు నాట్ సాటిస్ఫాక్టరీగా లేదు వాళ్ళు ఇచ్చిన రెజల్యూషన్, నేనేం చేస్తాను, విత్ ఇన్ 30 days సాటిస్ఫాక్షన్ లేదు, సో విత్ ఇన్ 1 year ఫ్రమ్ దట్ డే నేను బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్ కి కంప్లైంట్ ఇస్తాను. ఈ కంప్లైంట్ అనేది ఒక ప్లెయిన్ పేపర్ మీద కూడా ఇవ్వచ్చు నేను, లేకపోతే ఈమెయిల్ పెట్టినా అది జరిగిపోతుంది, ఈమెయిల్ రిక్వెస్ట్ చేసినా సరిపోతుంది, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. కంప్లైంట్ ఎలా జరుగుతుంది? బ్యాంక్ లో నాకు ప్రాబ్లం ఉంది, బ్యాంక్ కంప్లైంట్ ఇస్తాను, 30 రోజుల్లో వాళ్ళు సొల్యూషన్ ఇవ్వాలి, ఒకవేళ ఇచ్చినా అది నాకు సాటిస్ఫాక్షన్ అనిపోతే, సో విత్ ఇన్ 1 year ఆఫ్ ద నా ప్రాబ్లం, డెబిట్ కార్డ్ ప్రాబ్లం అవచ్చు, చెక్ ప్రాబ్లం కావచ్చు, క్రెడిట్ కార్డ్ ప్రాబ్లం అవచ్చు, విత్ ఇన్ 1 year నేను బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్ కంప్లైంట్ ఇస్తాను. ప్లెయిన్ లెటర్ మీద కంప్లైంట్ ఇస్తాను, పోస్ట్ చేస్తాను, లేదా డైరెక్ట్గా వెళ్ళి హ్యాండ్ లో ఇస్తాను, లేదా ఈమెయిల్ రిక్వెస్ట్ కూడా పెడతాను. దీనికి ఏదానికి చార్జెస్ ఇన్వాల్వ్ అవ్వవు. ఓకే, ఎటువంటి చార్జెస్ ఇన్వాల్వ్ అవ్వవు. మరి బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్ ఎంక్వైరీ చేస్తుంది, నా తరపున న్యాయం ఉంది అని అనిపించిందంటే ఇట్ కెన్ ప్రొవైడ్ ఎ మాక్సిమం అవార్డ్, అంటే లిమిట్ అవార్డ్ అప్ టు 20 lakh rupees వరకు ఇస్తుంది పెనాల్టీ కింద, నాకు రావచ్చు, నా తరపు న్యాయం ఉందని. ఒకవేళ అది క్రెడిట్ కార్డ్ లాంటి విషయాల్లో అనుకోండి, ఓన్లీ 1 lakh rupee వరకే వస్తుంది, మిగతా ఏ విషయాలైనా 20 lakhs వరకు వస్తుంది, క్రెడిట్ కార్డ్ మాత్రం 1 lakh వరకే వస్తుంది. ఓకే, అప్పటికీ కూడా మనిషి బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు అంటే కస్టమర్ కెన్ గో టు ఎన్ అపీలియేట్ అథారిటీ, ఒక చిన్న కోర్టు లాంటి అపీలియేట్ అథారిటీ కల్లా వచ్చి విత్ ఇన్ 30 days. ఓకే, అండ్ అపీలియేట్ అథారిటీకి హెడ్ విల్ బి డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, గుర్తుపెట్టుకోండి, డెప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Okay, so this is about banking ombudsman. I wish you like this session. Thank you.